అయిపోయినాయి. నెక్స్ట్ ఆంధ్రాలో కూడా రాబోతున్నాయి కదా. ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? అన్న నేను చెప్పాలంటే 40/50, 40/60. ఎందుకంటే ఒక విషయంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో ఆయన ఓన్ ప్రిపరేషన్తో ఆయన పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు వచ్చేది ఏం లేదు దీంట్లో, మీకు తెలుసు, అందరికీ తెలుసు, మీడియాతో సహా అందరికీ తెలుసు. ఆయనకి సొంతంగా డబ్బులు ఏం రావట్లేదు, పార్టీ నుంచి రెమ్యునరేషన్ రావట్లేదు, మీకు తెలుసుగా. ఆయన సినిమాలు చేసుకున్న డబ్బులతో ప్రతి ఒక్కరికి సొంతంగా రీసెంట్గా చెప్పుకోవాలంటే మా ఊర్లో మా సొంత విలేజ్ దగ్గరలో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఆయన ఒక చేశారు రైతులకి. ఒక మనిషికి 1,00,000 రూపాయలు 50,000 దాకా హెల్ప్ చేశారు. అంటే ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నా. మరి ఆయన చూసే ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? టీడీపీతో పొత్తు అంటే అన్న యాక్చువల్గా చెప్పుకోవాలంటే టీడీపీకి ఈయనకి చెప్పాలంటే మోడీ గారితో మాట్లాడుకున్నప్పటి నుంచి టీడీపీకి ఈయన ఎట్లా అంటే ఒక 15 సీట్స్ మినిమం, మ్యాక్సిమం 15 సీట్స్ అనేది ఈయనకి కేటగిరీలో ఒక ఏంటంటారు దాన్ని సంథింగ్ 15 సీట్స్ అనేది మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి రాకపోయినా, ఈసారి రాదు అని నేను చెప్పకపోయినా, ఈసారి వచ్చినా రాకపోయినా 15 సీట్స్ అనేది మ్యాక్సిమం మినిమం అనేది ఒక మినిమం ఏంటంటే మాట్లాడుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము ఆశిస్తున్నాం. కాకపోతే నెక్స్ట్ అయినా సరే, ఇప్పుడు రాకపోవచ్చు, నెక్స్ట్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము ఆశిస్తున్నాం. కాకపోతే అందరికీ ఆయన ఓటేయండి. ఆయన ఒక డబ్బు కోసం ఆశించే వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే మనిషి యొక్క మనస్తత్వం గురించి ఆలోచించే వ్యక్తి, డబ్బుల గురించి ఆశించే వ్యక్తి కాదు, పర్సనల్ ఇష్యూని ఆశించే వ్యక్తి కాదు. మన కోసం, మన పార్టీ కోసం, ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. ఇంకోటి ఏంటంటే జాబ్స్ కేటగిరీ కానీ ఏమైనా సంబంధించినా ఆయన ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన పోటీ చేసిరు. కాకపోతే తెలంగాణలో కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయన భీమవరంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి లాస్ట్ టైం భీమవరంలో ఒక సీటు 2 సీట్స్ వచ్చినాయి అని చెప్పి నాకు తెలిసింది. నాకు అప్పుడు ఓటు ఎక్కువ రాలేదు. ఇప్పుడు నా ప్రజెంట్ అయితే 23 వచ్చినాయి, నాకు ఓటు ఎక్కువ వచ్చింది. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, డబ్బుల కోసం ఆశించే వ్యక్తి కాదు. మీకు ఇష్టమైతే ఆయనకి సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా, మొన్న రీసెంట్లీ విశాఖ హార్బర్లో ఎన్నో బోర్డ్స్ కాలిపోయినాయి అబ్బా. ఆయన ఇండిపెండెంట్లీ ఆయన వేరే వ్యక్తి అయినా సరే ఆయన ఏం చేసాడు, ప్రతి ఒక్కరి మనిషికి ఒక 50,000 నా తరపున ఆయన చేసిన సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరికి నేను ఒక 50,000 ఇస్తాను. అంటే ఏంటన్నా డొనేషన్, ఆయన పార్టీ సంబంధించి కాదు మాట్లాడింది అది. నేను ఒక 50,000 డొనేషన్ ఇస్తాను, మీరు హ్యాపీగా ఉండండి అంటే ఏదో ఒక ఆపర్చునిటీ కల్పించాడు కదా, దానికోసం నేను చెప్తున్నాను. ఏం కాదు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫ్యూచర్ బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి ఆలోచించండి. మనం ఎప్పుడైతే చిరంజీవి గారిని అయితే బ్యాక్ గెంటేసాం, ఆయన మీద గుడ్లు కొట్టడం అన్నీ జరిగినాయి. కాకపోతే చిరంజీవి గారి మీద కొట్టినంత కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి మీరు ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకుని మీరు దాన్ని బట్టి ఓటు అనేది వినియోగించుకోండి. ఓటు వినియోగించేటప్పుడు ప్రతి ఒక్కరు డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన ఓటు చేయాలన్న జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై గ్లాస్ గుర్తు. నేను ఒక పవన్ కళ్యాణ్ అదే గారు చెప్తున్నాను. జై